వాట్ డార్లింగ్, మ్యూజిక్ ఆపేసావే? అంతకంటే తీయటి మాట చెప్పడానికి. నువ్వే మాట చెప్పినా తీయగానే ఉంటుంది, ఎందుకంటే పలికేది నీ తీయటి పెదవులు గనక. ఇంతకీ ఏమిటిది? త్వరలో మీరు, అదే నేను తల్లిని కాబోతున్నాను. ఆర్ యు జోకింగ్? వై ఆర్ యు థింకింగ్ లైక్ దట్? నిజంగా నేను తల్లిని కాబోతున్నాను. డాక్టర్, నేను నిజమే చెబుతున్నాను. కావాలంటే రిపోర్ట్స్ చూడు. నీ శమంలో లైఫ్ లేదు. కారణం నీ ఫాస్ట్ లైఫ్ కావచ్చు, హెరిడిటరీ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. యు ఆర్ థరోలీ స్క్రీన్డ్ అండ్ టెస్టెడ్. యు ఆర్ ఫిజికల్లీ, సెక్షువల్లీ 100% ఫిట్. డాక్టర్గా, ఒక బెస్ట్ ఫ్రెండ్గా నా అడ్వైజ్ ఏమిటంటే నువ్వు మ్యారేజ్ చేసుకోకు. ఒకవేళ చేసుకోవాలని సరదా పడ్డావా, ఈ నిజం నువ్వు చేసుకోబోయే అమ్మాయికి వివరించి మరీ చేసుకో. ఎందుకంటే ఏ ఆడదానికైనా తల్లి కావాలని ఆరాటం మోస్ట్ న్యాచురల్. అరే బాటిల్ మొత్తం ఖాళీ అయిపోయింది. రావుగాని వచ్చాడా? అరే మోహన్ మఫ్లలో ఉంది. రాణి, మోహన్ ఎక్కడా? హలో రావు. హలో రాజా, ఏమిటి ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చావు? కమాన్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. బాయ్ టీ. ఏమిటి విశేషాలు? కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ గెస్ట్ హౌస్ లో ఉన్నాయి, వాటి కోసం మద్రాస్ నుంచి వచ్చాను, వెంటనే వెళ్ళిపోవాలి. ఎనీవే, హౌ ఆర్ యు? ఫైన్. లాస్ట్ టైం నేను బాంబే వెళ్ళినప్పుడు నువ్వు మా గెస్ట్ హౌస్కి వచ్చావట. నేను నిన్ను కలవలేకపోయాను. ఐఎమ్ సారీ. లాస్ట్ టైమా? యు మీన్ 6 months బ్యాకా? నో 3 months బ్యాక్, నేను మా మిస్సెస్ తో వచ్చినప్పుడు. ఫర్ ద పాస్ట్ 6 months I was in States. లాస్ట్ వీక్ వచ్చాను. వాట్స్ ద మ్యాటర్? అయితే నేను బాంబే వెళ్ళిన రోజు రాత్రి నువ్వు గెస్ట్ హౌస్ లో లేవన్నమాట. ఆమా సార్, మా ఇంటి దానిదా ఒళ్ళు బాగులేదు సార్. అమ్మగారిందా పర్మిషన్ అడిగి శీఘ్రమే పోయి తిని సార్. నువ్వు వెళ్లే ముందు మోహన్ బాబు గారు, అమ్మగారు భోజనం చేశారా? ఇల్లే సార్, ఎల్లామే రెడీ చేస్తుందా పోయి సార్. గెస్ట్ హౌస్ ఇంకెవరన్నా వచ్చారా? ఇల్లే సార్, అయినా రొంబ చలి వానా సార్, యారదా వస్తురు సార్. నువ్వు వెళ్ళొచ్చు. సరేదా సార్. మోహన్, యూ బ్లడీ బాస్. ఎవరు సార్ పిలిచారట? మోహన్ పంపించు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు సార్ అలా ఉన్నారు? సార్, అవుట్. ఐ సే గెట్ అవుట్. ఏమండి, ఈ లెటర్ నాకు అర్థం కావడం లేదు, కాస్త చూసి చెప్పండి. చూడవలసిన అవసరం, చూసే హక్కు నాకు లేవు. ఏమిటండి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు? సాయంత్రం నువ్వు బస్సులో వచ్చి.
నా రాజీనామా. రాజీనామా? కారణం? డిస్మిస్ చేయడానికి కారణం చెప్పాల్సిన అవసరం మీకు లేనప్పుడు రాజీనామా చేయడానికి కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.